ఈజీగా టేస్టీగా బేల్పూరి చేశానండి. నమస్తే అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను మా పిల్లలకి స్నాక్స్గా బేల్పూరి చేశానండి. టేస్టీగా అండి బేల్పూరి చేశానండి. అప్పటికప్పుడు చక్కగా చేసుకునే ఐటమ్ అండి అది. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం. నమస్తే అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను మా పిల్లలకి సాయంకాల సమయంలో స్నాక్స్ చేస్తున్నానండి. బేల్పూరి అంటండి ఇది. అటుకులన్నీ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకున్నానండి. ఇప్పుడు మనం గిన్నెలో వేసుకున్నాం. అటుకులు లైట్గా వేయిపోయామండి, మాడబెట్టకుండా. అటుకులు తీసి గిన్నెలో పెట్టామండి. ఇప్పుడు శనగగుండ్లు అండి వేయించుకున్నామండి. ఇవి 100 గ్రాముల శనగగుండ్లు అండి. ఒక స్పూన్ చాలండి. గుండ్లు వేగి అయింది, గిన్నెలో వేసుకుందాం. కరివేపాకు వేగిందండి, గిన్నెలో వేసుకుందాం. పెద్ద ఉల్లిపాయ వేసుకుందామండి, తరిగింది. కారం అండి ఒక 1/2 స్పూన్ అండి. తడిచి చెమ్మ చేరు. 1/2 స్పూన్ ఉప్పు అండి. మొత్తం కలుపుకోవాలండి. ఫైనల్ నిమ్మకాయ 1/2 స్పూను గరం మసాలా అండి. అలాగే నిమ్మ చెక్క ఒకటి. వర్షాకాలంలో అండి వేడివేడిగా ఇలాగా పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెడితే చక్కగా తింటారండి. సాయంకాలం పూట పిల్లలు స్కూల్ నుండి రాగానే. నిమ్మకాయ పిండుకున్నాండి. ఇప్పుడు మొత్తం జంటితో ఒకసారి తిప్పుకుందామండి. నమస్తే అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మా పిల్లలకి సాయంకాల సమయంలో స్నాక్ చేశానండి. బేల్పూరి అండి ఇది. దీని పేరు వేడివేడిగా వర్షాకాలంలో ఆ చల్లదనానికి వేడివేడిగా వేయించి పెడితే ఇలాగా చక్కగా తింటారండి పిల్లలు. చాలా బాగా వచ్చిందండి, పుల్ల పుల్లగా, కారం కారంగా. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. అలాగే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ వీడియో కిందేనండి. మరొక వీడియోలో కలుద్దాం.